పరుషాలు అని వేటిని అంటారు? ఆన్సర్ కచట తపాలను పరుషాలని అంటారు. సరళాలు అని వేటిని అంటారు? ఆన్సర్ గజడ దబాలను సరళాలు అని అంటారు. అనునాసికాలు అని వేటిని అంటారు? ఆన్సర్ ఇన్య ఇని అన నా మాలను అనునాసికాలని అంటారు. అంతస్తాలు అని వేటిని అంటారు? ఆన్సర్ యా రా లా వాలను అంతస్తాలని అంటారు. ఉభయక్షరాలు అని వేటిని అంటారు? సున్నా అరసున్నా విసర్గను ఉభయక్షరాలని అంటారు. స్త్రీలింగ వాచకాలు అంటే ఏమిటి? స్త్రీలను సూచించే పదాలను స్త్రీలింగ వాచకాలు అంటారు. ఎగ్జాంపుల్ అమ్మ, అక్క, సీత, రాణి. పులింగ పదాలు అని వేటిని అంటారు? ఆన్సర్ పురుషులను సూచించే పదాలను పులింగ పదాలు అంటారు. ఎగ్జాంపుల్ తండ్రి, అన్న, రాముడు, రాజు. నపుంసకలింగ వాచకాలు అంటే ఏమిటి? పురుషుడు కానీ స్త్రీ కానీ కాకుండా జడ వస్తువులు లేదా వస్తువుల పేర్లను సూచించే పదాలను నపుంసకలింగ వాచకాలు అని అంటారు. ఉదాహరణకు పుస్తకం, ఇల్లు, చెట్టు, గడియారం. విభక్తి ప్రత్యయాలు. ప్రథమ విభక్తి డూమువులు. ద్వితీయ విభక్తి నిన్ నున్ లన్ కూర్చి గురించి. తృతీయ విభక్తి చేతన్ చేన్ తోడన్ తోన్. చతుర్థ విభక్తి కొరకున్ కై. పంచమ విభక్తి వలన్ కంటెన్ పట్టి. షష్ఠి విభక్తి కిన్ కున్ యొక్క లోన్ లోపలన్. సప్తమి విభక్తి అందున్ నన్. సంబోధన ప్రథమ విభక్తి ఓ ఓరి ఓయి ఓసి. నామవాచకం పేరు చెప్పే పదాన్ని నామవాచకం అని అంటారు. ఎగ్జాంపుల్ రాము, పుస్తకం, హైదరాబాద్. రాము వ్యక్తి పేరు, పుస్తకం వస్తువు పేరు, హైదరాబాద్ ప్రదేశం పేరు. సర్వనామం పేరుకు బదులుగా ఉపయోగించేదాన్ని సర్వనామం అని అంటారు. ఎగ్జాంపుల్ అతడు, ఆమె. క్రియ పని గురించి తెలియజేసేది క్రియ. ఎగ్జాంపుల్ రాము పరిగెత్తాడు. పరిగెత్తాడు అనేది క్రియను సూచిస్తుంది. విశేషణం విశేషణం అంటే ప్రత్యేకతను తెలియజేసేదాన్ని విశేషణం అని అంటారు. ఎగ్జాంపుల్ మంచి బాలుడు. మంచి అనేది విశేషణాన్ని సూచిస్తుంది. అవ్యాయం లింగ వచన విభక్తులు లేనిది అవ్యాయం. ఎగ్జాంపుల్ ఇక్కడ, అక్కడ, ఎప్పుడు, ఇప్పుడే, ఆహా అన్నవి అవ్యాయాన్ని సూచిస్తాయి. ద్విత్వాక్షరాలు ఒక హల్లుకు అదే హల్లు ఒత్తుగా చేరడం ద్విత్వాక్షరం. ఉదాహరణకు అమ్మ, అక్క. సంయుక్తాక్షరాలు ఒక హల్లుకు వేరే హల్లు ఒత్తుగా చేరడం సంయుక్తాక్షరం. ఉదాహరణకు పద్యము, చక్రము, పుష్పము. సంశ్లేషాక్షరం ఒక హల్లుకు ఒకటి కంటే ఎక్కువ వేరే హల్లులు ఒత్తుగా వచ్చి చేరడం సంశ్లేషాక్షరం. ఉదాహరణకు క్షీరవార్ది, రాష్ట్రం, స్వాతంత్ర్యం, వస్త్రం. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోల కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. తెలుగుకు సంబంధించిన గ్రామర్ కోసం నాకు కామెంట్ చేయండి.